అదేవిధంగా ఉమ్మడి బిఎన్ రెడ్డి డివిజన్లో అరవింద్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రిలాగా వ్యవహరిస్తారు, ఎవరిని కూడా లెక్క చేయడు, ఏ ఇతర నాయకులను కూడా విలువ ఇవ్వడు అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదా? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎవరిని ఎంత తొక్కినా కూడా దానికన్నా రెట్టింపులు వేస్తారు. మనం ఎవరినో తొక్కితే అనుకుండే రోజులు కావు ఇవి. కేవలం ప్రేమ అభిమానంతో మాత్రమే మనం ఎవరైనా గెలుచుకోగలుగుతాం. అంతే తప్పితే మనం ఎవరినో తొక్కాలంటే తొక్కగలుగుతామండి, వాళ్ళు ఇంకా రెండింతలు పైకి లేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమీ లేదండి. నేను 2016 కార్పొరేటర్ ఓడిపోయినప్పటి నుంచి 2026 వరకు ఈరోజు బిఎన్ రెడ్డి నా డివిజన్లో 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా ప్రజాక్షేత్రంలో ఉన్న ఏకైక వ్యక్తి కటికిరెడ్డి అరవింద్ రెడ్డి. ఇది కాదనలేని సత్యం. పాపం నా ఇంటున్న నాయకులు కూడా చాలామంది సీనియర్ నాయకులు, వాళ్ళు కూడా నాతో పాటు సమర్థులు, వాళ్ళు కూడా కార్పొరేటర్ కావాల్సినటువంటి వ్యక్తులు. అయినా కూడా నా కష్టాన్ని, నా శ్రమను వాళ్ళు గుర్తించి ఈసారి ఖచ్చితంగా అరవింద్ రెడ్డిని చేయాలి. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజుల్లో అరవింద్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి డివిజన్లో ఏ రాజకీయ నాయకుడిని ఎదగనీయకుండా తొక్కలేదా? నేను అదే చెప్తున్నా సార్, తొక్కే అవసరము ఎవ్వరికి లేదు. ఎవరు తొక్కినా కూడా అట్లా తొక్కితే చెప్పు కింద కాలు కింద లేక ఎవరు ఉండే పరిస్థితి ఆ రోజులు కావండి. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా కదా, మనం దొక్కితే 2 ఇంతలు లేస్తారు. ఎప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేస్తే వాడు పెద్దోడు అయిపోతాడు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయొద్దు, టార్గెట్ చేస్తే పెద్దోడు అవుతాడు. అర్థమైందా? ఎవరినైనా సరే మన మంచితనంతో, మన ప్రేమతో మన వెంబడి తిప్పుకోవాలి తప్పితే మన ఓడినో తొక్కుతేనో టార్గెట్ చేస్తే వాడు మన కింద ఉండడు, ఇంకా పెద్దోడు అవుతాడు. ఇది 100% కాదని లేని సత్యం ఇది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా కదా, నాతో పాటు ఒక 5-6 మంది కార్పొరేటర్ స్థాయి వ్యక్తులు ఉన్నాయి ఎంబడ. కానీ వాళ్ళు నిజంగా చెప్తున్నా కదా, నిజంగా వాళ్ళని కూడా అడగండి మీరు. నా శ్రమను పొద్దున్న లేస్తే నేను పార్టీకి ఏదైతే విధంగా సర్వీస్ చేస్తున్నానో వాళ్ళు పాపం ఈసారి ఎట్టి బదులు అరవింద్ రెడ్డిని కార్పొరేటర్గా మనం చూడాలి. ఈ 3 డివిజన్లలో ఏదన్నా ఒకటి జనరల్ అయితే ఫస్ట్ అరవింద్ రెడ్డిని చేయాలి. మిగతా అవకాశం వస్తే మాత్రం మా దగ్గర ఆల్రెడీ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, నాతో పాటు సమయుజులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకవేళ రిజర్వేషన్ జనరల్ వస్తే జనరల్కి ఉన్నారు, బీసీ వస్తే బీసీ అభ్యర్థులు ఉన్నారు, ఎస్సీ వస్తే ఎస్సీ అభ్యర్థులు, అందరికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు అన్ని చోట్ల నేను పోటీ చేయలేను కదా. నేను ఎట్లా ఇప్పుడు 3 అయినాయి, ఇప్పుడు ఆ 6 months అవుతుంది బైఫర్ఫికేషన్ అయ్యి 3 అయినాయి. నేను తొక్కితే నాకేం లాభం? నాతో పాటు ఇంకిద్దరిని నేను గెలిపియాలి కదా. ప్రశాంతంగా ఉన్న బిఎన్ రెడ్డి డివిజన్లో కటిక అరవింద్ రెడ్డి గారు కాలనీ అసోసియేషన్ల మధ్య చిచ్చు పెట్టి కాలనీ అసోసియేషన్ 2 వర్గాలుగా విభజించిండన్న ఆరోపణలు మీ పైన ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాలనీ అసోసియేషన్లో ఎప్పుడు కూడా నేను కానీ మా ఎమ్మెల్యే గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు చెప్పండి, కాలనీ అసోసియేషన్ల మధ్య మీరు చిచ్చు పెట్టలేదా? ఎక్కడ లేదండి. ఎందుకంటే మేము ఏ కాలనీ అసోసియేషన్లో కూడా పోము. ఎందుకంటే ఇప్పుడు మాకు అందరు కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఒకటి చెప్తారు, మా సుధీరన్న ఒకటి చెప్తాడు, ఈరోజు ఉన్నోళ్ళు రేపు ఉంటారని గ్యారెంటీ లేదు, ఈరోజు లేనోళ్ళు రేపు మనతో ఉండరని అంటే రారని గ్యారెంటీ లేదు. కాబట్టి మనతో ఉన్నోళ్ళు కావాలి, లేనోళ్ళు కూడా కావాలి. కాబట్టి ఈ సూత్రాన్ని నేను 100% మా సుధీరన్న చెప్పింది బాగా మైండ్లో పెట్టుకున్నా. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో, కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు పోతుంటుంది, పాత నీరు వస్తుంటుంది, కొత్త నీరు పోతుంటుంది. ఇది ఒక ప్రవాహం. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ ప్రభావం అనుగుణంగానే పోవాలి, ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు. కానీ ఎందుకు మరి మీ పైన కాలనీ అసోసియేషన్ ఎక్కడ లేవు, మీకు ఎవరో రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. మేము ఎక్కడ కూడా ఏ కాలనీ అసోసియేషన్లో కూడా మేము పోమండి. ఎందుకంటే 60 కాలనీలు ఉన్నాయి మా దగ్గర. మా ఏ కాలనీలు మీరు ఇప్పుడు ఈరోజు కూడా చెప్తున్నాను, ప్రతి కాలనీలో కూడా సుధీరన్నకు కానీ మాకు కానీ ఉన్నటువంటి పట్టు ఏ రాజకీయ పార్టీకి ఏ లీడర్ కూడా లేదు. అన్నీ ఎందుకంటే ప్రతి అసోసియేషన్తో మా కోఆర్డినేషన్ ఉంది. కొత్త అసోసియేషన్ ఏ అసోసియేషన్ అయినా రానియండి, 2 years మారుతుంటుంది అన్ని కాలనీలో. ప్రతి కాలనీలలో కూడా మా మంచి అనుబంధం ఉంది. అసలు కాలనీ బాడీ ఎన్నికైన విషయం కూడా మాకు తెలియదు. ఒక్కో సందర్భాల్లో వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసే వరకు, అన్న ఈసారి కొత్త బాడీ వచ్చిందన్న అని. ఓకే రైట్. అదేవిధంగా డివిజన్లో ఉన్న 118 జీవో సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఏం చెప్తారు? దాదాపు 2007లో రిజిస్ట్రేషన్ అయిపోయినాయండి. దాదాపు 19 సంవత్సరాలు అయింది. ఇది మనకు 2023లో మనకు 22లో జీవో వచ్చింది నవంబర్లో. 23 మనకి ఏదైతే జనరల్ ఎలక్షన్స్ అయినాయో అప్పటి వరకు కూడా మనకు మంచిగా 95% ఏదైతే మా డివిజన్లో ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయో 90% ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా ఇందులో అప్లై చేసుకోవడం జరిగింది. దాదాపు 70 అంటే అందరూ పైసలు కట్టిరు, 60-65%కి కన్వీనియన్స్ డీడ్లు వచ్చినాయి.
వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా, ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఎట్ ఏ టైం రిజిస్ట్రేషన్ చేయలేరు కదా, సో ఆమె ఎట్లా పెట్టుకునేదంటే 50 పోయి చేసి వచ్చేది సబ్ రిజిస్టర్లో పోయి. అట్లా మనకు ఒక 50-100 కాగానే ఇచ్చేటోళ్ళు, ఒక 50-100 కాగానే ఇచ్చేటోళ్ళు. అట్లా 65% కన్వీనియన్స్ డీడ్లు పబ్లిక్ వచ్చేసినాయి, చేరుకున్నాయి. మిగతా ఒక 35% కన్వీనియన్స్ డీడ్లు ఫీజులు కట్టిరు, మొత్తం 250 రూపాయలు గదంలోకి కట్టి ఎంఆర్ఓ టేబుల్ మీద ఉన్నాయి. ఓకే. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దీని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అబ్జెక్షన్ చేస్తే ఆ కన్వీనియన్స్ డీడ్లు ఇవ్వకుండా